Hello everyone, welcome back. Welcome to the current affairs of 8th April 2021. Let's have the first one. Who among the following has been named as brand ambassador of Vivo? It is Virat Kohli. విరాట్ కోహ్లీ గారిని రీసెంట్గా చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి వివో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. అర్లియర్ అమీర్ ఖాన్ గారు ఉండేవారు. అమీర్ ఖాన్ గారి తర్వాత ఇంకొక పర్సన్ కూడా ఈ వివోకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. దాని తర్వాత రీసెంట్గా విరాట్ కోహ్లీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు, బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారు అంటే దాని వెనకాల ఉద్దేశం వచ్చేసి ఏంటి అని అంటే ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయాలి, ఎక్కువ మంది ప్రజల్లోకి దాన్ని తీసుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ పర్టికులర్ బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకోవడం జరుగుతుంది. అది కేవలం స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మాత్రమే కాదండి, అది యాక్టర్స్ అయినా అవ్వచ్చు, అది ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించిన ఫెమిలియర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులను తీసుకొని బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించడం జరుగుతుంది. ఆ విధంగా విరాట్ కోహ్లీ గారు కేవలం దీనికి మాత్రమే కాదండి, ఈ వివోకి మాత్రమే కాదు బ్రాండ్ అంబాసిడర్గా, ఈయన ఊబర్కి అదేవిధంగా వేరే ఇతర చాలా ఇన్యూమరబుల్ బ్రాండ్స్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది విరాట్ కోహ్లీ గారు. అదేవిధంగా ఈ వివో అన్నటువంటిది రీసెంట్గా నెక్స్ట్ జరగబోయేటువంటి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా స్పాన్సర్గా వివో అన్నటువంటిది ఉంది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే పృథ్వీ షా గారు వచ్చేసి కరెంట్లీ హీఈస్ యాక్టింగ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫ్యాన్ మోజో అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి. అదేవిధంగా దీనితో పాటు నవనీత్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న దానికి కూడా ఈ పృథ్వీ షా గారు బ్రాండ్ అంబాసిడర్. అదేవిధంగా రోహిత్ శర్మ గారు వచ్చేసి రీసెంట్గా ఈయన యుఎస్ బేస్డ్ హెల్త్ కంపెనీ అయినటువంటి డాక్టర్ ట్రస్ట్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా రోహిత్ శర్మ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ ధోని గారు అయితే జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ చాలా బ్రాండ్స్కి ఈయన అంబాసిడర్స్గా ఉన్నారు. దాంట్లో కొన్ని వచ్చేసి కార్స్ 24, అదేవిధంగా రెడ్ బస్, దీనితో పాటు ఇండియన్ ఆర్మీ, ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్కి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆమీర్ ఖాన్ గారు అయితే ప్రస్తుతం దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి? ఫోన్పేకి ఆమీర్ ఖాన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. రైట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యూనియన్ మినిస్టర్ అలాంగ్ విత్ అర్జున్ ముండా హ్యాస్ లాంచ్డ్ అన్నమయ ఇనిషియేటివ్? హూ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ డాక్టర్ హర్షవర్ధన్ గారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో, అంటే హర్షవర్ధన్ గారు ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ వాట్ అండి? హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ మినిస్ట్రీకి హర్షవర్ధన్ గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా అర్జున్ ముండా గారు వచ్చేసి ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి అర్జున్ ముండా గారు ట్రైబల్ అఫైర్స్ ఆఫ్ స్టేట్ అర్జున్ ముండా గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ నథింగ్ బట్ ఈ రెండు మినిస్ట్రీస్ కలిసి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్స్, ఎస్పెషల్లీ గిరిజనుల యొక్క వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అన్నమయ అన్నటువంటి ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. మేజర్ ఫోకస్ వచ్చేసి ఎవరి కోసం అండి అని అంటే ఇట్ ఈస్ ఫర్ ద ట్రైబల్ హెల్త్. దిస్ ఈజ్ ద ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా ఈ రెండు మినిస్ట్రీస్ కలిసి ట్రైబల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి దానిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మన భారతదేశం నుంచి మోడీ గారి యొక్క ఆలోచన ప్రకారం ఆయన సెట్ చేసినటువంటి టార్గెట్ వచ్చేసి 2025 వరకు టీబీ ముక్త్ భారత్ అన్నటువంటి దానిని మనం అచీవ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్. బేసిక్లీ గ్లోబల్ లెవెల్లో టార్గెట్ వచ్చేసి టీబీ ఎప్పటి వరకు ఎరాడికేట్ అవ్వాలి అని అంటే 2030 వరకు గ్లోబల్ లెవెల్లో టీబీ ఎరాడికేట్ అయిపోవాలి. కాకపోతే మన భారతదేశం అన్నటువంటిది 2025 టార్గెట్ సెట్ చేసుకోవడం జరిగింది టీబీ ముక్త భారత్ అన్నటువంటి ఉద్దేశంతో. ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ వాట్ అండి? అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీనికి యూనియన్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు రీసెంట్గా మధు క్రాంతి అన్నటువంటి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. మధు క్రాంతి అన్నటువంటి పోర్టల్ పేరులోనే ఉంది చూడండి. మధు లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? హనీ. ఇక్కడ ఈ హనీకి సంబంధించి అడల్ట్రేషన్ జరుగుతుందని ఇది వరకు చాలా న్యూస్ వచ్చింది కదా. ఈ ట్రైబల్స్ కానీ లేదు అనంటే హనీ ట్రాప్ చేసేటువంటి వాళ్ళు, ఈ బీహైవ్స్ నథింగ్ బట్ తేనె తట్టల నుంచి హనీ ట్రాప్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు అట్లా ట్రాప్ చేసినటువంటి హనీ, కలెక్ట్ చేసినటువంటి హనీ దాని యొక్క ట్రేసెస్‌ని ఐడెంటిఫై చేయడానికి అది అడల్టరేటెడా? లేదు అనంటే కల్తీదా? లేదు అనంటే ఒరిజినల్ హనీనా? దానిని కనుక్కోవాలి అనంటే ఈ మధుక్రాంతి అన్నటువంటి పోర్టల్ ద్వారా హనీ యొక్క అడల్టరేషన్ లెవెల్‌ని ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది మేజర్‌గా. అదేవిధంగా ఈ హనీ బీ కల్టివేషన్ దీని మీద ఆధారపడి ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్‌ని కూడా ఎన్హాన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధుక్రాంతి అన్నటువంటి పోర్టల్‌ని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ పోర్టల్. మేజర్‌గా దేనికోసం అనంటే ఈ హనీ అడల్టరేషన్ దాని గురించి ఐడెంటిఫై చేయడానికి, ఆ ట్రేస్ గురించి తెలుసుకోవడానికి మధుక్రాంతి అన్నటువంటి పోర్టల్‌ని నరేంద్ర సింగ్ తోమర్ గారు రీసెంట్‌గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. See, RBI has increased ways and means advances limits for the state governments and the UTs too. What is that enhanced limit? And it is 47,010 crore rupees. ఇంత ఎన్హాన్స్ చేసింది. అర్లియర్ కూడా నేను మీకు చెప్పాను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్మెంట్స్ అంటే ఏంటండి? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్మెంట్స్ అంటే జనరల్‌గా ఒక స్టేట్ గవర్నమెంట్‌కి సెంట్రల్ ఈ ఆర్‌బీఐ ఇచ్చేటువంటి టెంపరరీ లోన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ సపోజ్ ఇప్పుడు ప్రతి స్టేట్ లేదా యూటీ వాళ్ళకి వాళ్ళ స్టేట్ ఆర్ యూటీకి సంబంధించి బడ్జెట్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుంది. ఆ బడ్జెట్ రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్‌లో ఏమైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు, లోటుపాట్లు కలిగినప్పుడు అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి క్రెడిట్ రూపంలో లభిస్తుంది. ఆ క్రెడిట్ లోన్ రూపంలో ఆర్‌బీఐ అన్నటువంటిది కల్పిస్తుంది. అలా లోన్ కల్పించినప్పుడు ఆర్‌బీఐ దాని మీద ఉండేటువంటి లెవీ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఎంత అనంటే అప్పుడున్న ఎంత రెపో రేట్ అయితే ఉంటుందో ఆ రెపో రేట్‌ని సేమ్ అదే రెపో రేట్‌ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ అన్నటువంటిది అంత ఇంట్రెస్ట్‌తో స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇమ్మీడియేట్ స్పాంటేనియస్ లోన్స్ అన్నటువంటి వాటిని ఆర్‌బీఐ అన్నటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం స్టేట్స్‌కి మాత్రమే కాదండి, యూటీస్‌కి కూడా. రీసెంట్‌గా ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీస్‌కి సంబంధించి అర్లియర్ ఎంత ఉండేది అనంటే 32,225 crore రూపీస్ ఉండేది. ఇది ఎప్పుడు అనంటే 2016లో ఆర్‌బీఐ అన్నటువంటిది ఇంత లిమిట్ సెట్ చేసిందండి. అంటే అంతవరకు ఒక స్టేట్ గవర్నమెంట్ అయినా లేదు అనంటే ఒక యూటీ అయినా అంతవరకు అమౌంట్‌ని తీసుకోవచ్చు. ఆర్‌బీఐ నుంచి లోన్ రూపంలో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ లిమిట్ ఎందుకు పెంచింది అనంటే ఆ లిమిట్‌ని పోస్ట్ కోవిడ్ పాండమిక్ మనందరికీ తెలిసిన విషయమే. మన ఎకానమీ ఎంత దెబ్బతిన్నదో అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఇలాంటి టైం అప్పుడు ఎకానమీని మనం ఎన్హాన్స్ చేయాలి అనంటే స్టేట్ గవర్నమెంట్స్‌కి కూడా కొంత సహాయం కావాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ ఈ ఇనిషియేటివ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వేస్ అండ్ మీన్స్‌లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి. ఆ 2 వెరైటీస్ వచ్చేసి ఒకటి నార్మల్ వేస్ అండ్ మీన్స్, ఇంకొకటి స్పెషల్ వేస్ అండ్ మీన్స్. నార్మల్ వేస్ అండ్ మీన్స్ వచ్చేసి ఇవేంటి అనంటే క్లీన్ ఫండ్స్ అండి. ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ వచ్చేసి దీస్ ఆర్ సెక్యూర్డ్ ఫండ్స్. దీస్ ఆర్ ద 2 వెరైటీస్ ఆఫ్ వేస్ అండ్ మీన్స్. అదేవిధంగా కేవలం స్టేట్ గవర్నమెంట్స్‌కి మాత్రమే ఎంత లిమిట్ అనౌన్స్ చేసింది అనంటే ఇట్ ఈస్ 51,560 crore రూపీస్. ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్స్‌కి మాత్రమే. స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూటీస్ రెండిటికి కలిపి 47,010 crores అయ్యింది. అర్లియర్ ఇంత ఉండేది. జనరల్‌గా దేన్ని అంచనా వేసుకొని ఇస్తారనంటే గత 3 సంవత్సరాలుగా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా ఒక యూటీ గానీ దాని యొక్క ఎక్స్‌పెండిచర్ రిసీట్స్ ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ఎన్హాన్స్‌మెంట్ ప్రొసీజర్ అన్నటువంటి దాన్ని ఎంత పెంచొచ్చు అన్నటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ పెంచడం జరుగుతుంది. రీసెంట్‌గా పెంచినటువంటి శాతం ఎంత అనంటే ఇట్ ఈస్ 46%. అర్లియర్ 32 ఉండేది కదా! 46% ఇంక్రీజ్ చేసి 47,010 crore రూపీస్ ఆర్‌బీఐ సెట్ చేయడం జరిగింది. క్లియర్ కదండీ! ఆర్‌బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935 అండర్ ద యాక్ట్ ఆర్‌బీఐ యాక్ట్ 1934 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఏ ఇయర్‌లో నేషనలైజ్ అయిందండి? 1949. మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఎవరండి ఆర్‌బీఐకి? ఆస్బోర్న్ స్మిత్. ప్రెజెంట్ ఆర్‌బీఐకి గవర్నర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ శక్తికాంత దాస్ గారు. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. సి Which state government has granted age relaxation for economically weaker sections category candidates?
ఇన్ స్టేట్ సర్వీసెస్. వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ రాజస్థాన్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటండి? జైపూర్. అండ్ దీనికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ అశోక్ గెహ్లోట్ గారు. రీసెంట్గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కేటగిరీ వీళ్ళకి కూడా స్టేట్ సర్వీసెస్ లో రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే సపోజ్ ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళల్లో కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు. కానీ మన రిజర్వేషన్ ప్రకారం కొన్ని వాటిల్లో కేవలం జనరల్ కేటగిరీ అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కొన్ని వాటిల్లో కన్సిడర్ చేయరు. కొన్ని అప్లికేషన్స్ అప్పుడు మాత్రం ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నటువంటి దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్. అదేవిధంగా ఈ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది రీసెంట్‌గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆ స్టేట్‌లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌లో వాళ్ళ వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్‌లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్‌ని కల్పిస్తూ ఈ ఏజ్ రిలాక్సేషన్‌ని కూడా గ్రాంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. దీని ద్వారా ఇది మాత్రమే కాదండి, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందట రాజస్థాన్ స్టేట్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లో రీసెంట్‌గా ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 23 వరకు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉత్తరప్రదేశ్‌లో స్టార్ట్ చేశారు. అది మాత్రమే కాదండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్‌గా ఏప్రిల్ 7 దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ గిఫ్ట్ డ్రైవ్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కువ మందిని వ్యాక్సినేషన్ వైపు, కోవిడ్ యాంటీ వ్యాక్సినేషన్ వైపుకి అడుగులు వేయించాలి, ఎక్కువ మందిని ప్రమోట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్‌గా మహారాష్ట్ర 8 మిలియన్ యాంటీ కోవిడ్ డోసెస్‌ని 8 మిలియన్ యాంటీ కోవిడ్ డోసెస్‌ని ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇన్ ఇండియాగా మహారాష్ట్ర పేరొందింది. అదేవిధంగా సిక్కిం వచ్చేసి రీసెంట్‌గా అరబిందో సొసైటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి యారో స్కూల్ స్కాలర్‌షిప్ అన్నటువంటి దానిని గ్రాంట్ చేయడం జరిగింది. దీని ద్వారా స్కూలింగ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్‌షిప్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిక్కిం అలాంగ్ విత్ అరబిందో సొసైటీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Which of the following has unveiled an artificial intelligence portal named Supes? What is it? And it is Supreme Court of India రీసెంట్‌గా సుపేస్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సుపేస్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. This is the full form of SUPES అండి. That is nothing but Supreme Court Portal for Assistance in Courts Efficiency. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఈ సూపేస్ వెనకాల సపోజ్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు ఏదైనా కేస్ వచ్చిందనుకోండి, ఆ కేస్ హియరింగ్ అవుతున్న సందర్భంలో ఈ సూపేస్ అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని అసలు ఆ కేస్‌కి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, ఆ కేసుకి వర్డిక్ట్ ఆర్ జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని అది అనలైజ్ చేసి ఇదిగో ఈ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆ సజెషన్స్ అన్నటువంటి వాటిని సూపేస్ అన్నటువంటిది ఇస్తుంది. కానీ ఫైనల్ వర్డిక్ట్ అన్నటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటుంది. డెసిషన్ మేకర్ కాదండి, కాకపోతే జస్ట్ సజెషన్ గివర్ అంతే. దట్ ఈస్ సూపేస్. దానిని రీసెంట్‌గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసి దీన్ని అన్వెయిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇట్ ఈస్ శరద్ అరవింద్ బోబ్డే గారు ఉన్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 24న 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఛార్జ్ తీసుకొని ఉన్నారు. 23rd వరకు ఎస్ఏ బోబ్డే గారే ఉంటారు సీజేఐగా. తర్వాత ఏప్రిల్ 24th నుంచి 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్.
Who among the following has been named as chairman and managing director of SIDBI? Who is it? And it is ఎస్ రమణ్ గారు. ఈయన రీసెంట్గా సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ లక్నో. ఈ సిడ్బి అన్నటువంటిది ఏంటి అని అంటే పేర్లోనే ఉంది చూడండి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా రెగ్యులేటింగ్ బాడీ లాగా సిడ్బి అన్నటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన ఎస్ రమణ్ గారు వచ్చేసి ఆయన ప్లేస్లో ఇదివరకు ఎవరు ఉండేవారు అంటే మొహమ్మద్ ముస్తఫా గారు ఉండేవారు. ఆయన్ని రీప్లేస్ చేస్తూ ఎస్ రమణ్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈయన 1991 బ్యాచ్ ఇండియన్ 1991 బ్యాచ్కి సంబంధించిన ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీస్ ఆఫీసర్, ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీస్ ఆఫీసర్ అండ్ రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే జీవి రామకృష్ణ గారు అర్లియర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీ అన్నటువంటి దానికి ఫార్మర్ చైర్మన్గా ఉండేవారు. రీసెంట్గా జీవి రామకృష్ణ గారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా అజయ్ త్యాగి గారు వచ్చేసి ప్రస్తుతం సెబీకి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి అజయ్ త్యాగి గారు. అదేవిధంగా ఉదయ్ కోటక్ గారు వచ్చేసి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఈ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్. అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ద డివైస్ టు డిటెక్ట్ డెంగ్యూ ఇన్ అన్ అవర్? వాట్ ఈస్ దట్ ఐఐటి అంటే ఇట్ ఈస్ ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ వాళ్ళు రీసెంట్గా ఈ డెంగ్యూని డిటెక్ట్ చేయడానికి, అది కూడా కేవలం 1 అవర్ టైం స్పాన్లో డెంగ్యూని డిటెక్ట్ చేయడానికి ఈ పరికరాన్ని కనుగొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అర్లియర్ ఇట్లా డెంగ్యూ ఫీవర్ ఉందా లేదా, పాజిటివా నెగిటివా అని తెలియడానికి ఒక రోజు కంటే ఎక్కువ టైమే పట్టేది రిపోర్ట్ రావడానికి. కానీ దీనివల్ల ఈ డివైస్ యూజ్ చేయడం వల్ల 1 అవర్ టైం స్పాన్లోనే పాజిటివా నెగిటివా హెల్దీయా అన్నటువంటి రిపోర్ట్ అన్నటువంటిది ఇమీడియట్గా తెలియడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదండి, దీంట్లో వాడేటువంటి టెక్నిక్ వచ్చేసి ఆర్టీపీసీఆర్ టెక్నిక్ ద్వారా దీన్ని వాడుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెక్నిక్ అంటే నథింగ్ బట్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ టెక్నిక్ ద్వారా ఏ టెస్ట్ చేసినా కూడా అది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఈ టెక్నిక్ని ఈ డివైస్లో వాడడం జరిగింది. అదేవిధంగా దీని ద్వారా హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవిని కూడా డిటెక్ట్ చేయడానికి ఈ డివైస్ని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అది మాత్రమే కాదండి, ఐఐటి ఢిల్లీ అన్నటువంటిది రీసెంట్గా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించినటువంటి మొట్టమొదటి ఐఐటిగా కూడా ఐఐటి ఢిల్లీ అన్నటువంటిది పేరొందింది. ఇది మాత్రమే కాదండి, రీసెంట్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక డివైస్ని తయారు చేయడం జరిగింది. ఆ డివైస్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఎలాస్టిక్ ఆప్టర్. ఇట్ ఈస్ నాట్ డివైస్, ఇట్ ఈస్ అ డ్రోన్. ఎలాస్టిక్ ఆప్టర్ అన్నటువంటి డ్రోన్ని వీళ్ళు తయారు చేశారు. ఈ డ్రోన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే జనరల్గా డ్రోన్స్ అంటే ఏంటండి, మనకి జస్ట్ ఏరియల్ వ్యూ కానీ ఒక సర్టెన్ హైట్లో ఉండేసి పిక్చర్స్ని క్యాప్చర్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాయి డ్రోన్స్. కానీ ఇప్పుడు వీళ్ళు స్పెసిఫిక్గా తయారు చేసినటువంటి ఎలాస్టిక్ ఆప్టర్ అన్నటువంటి డ్రోన్ వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే అది ఈ డిఫరెంట్ ప్యాకేజెస్ని, అది కూడా డిఫరెంట్ సైజ్ ఉన్నటువంటి ప్యాకేజ్ని అది స్ట్రెచ్ అవుతూ అదేవిధంగా కాంట్రాస్ట్ అవుతూ ఆ ప్యాకేజ్కి తగ్గట్టు తనది అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాకేజ్ అన్నటువంటి దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళగలదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఎలాస్టిక్ ఆప్టర్ డ్రోన్. దానిని దానిని డిజైన్ చేసింది ఐఐటి ఢిల్లీ వాళ్ళు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, వెటరన్ ఫాతిమా రఫీక్ జకారియా పాస్డ్ అవే రీసెంట్లీ. హూ ఈజ్ షీ? షీ వాజ్ అ జర్నలిస్ట్. బేసిక్లీ ఈవిడ ఫాతిమా బీవి గారు ఈవిడ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా పాటుపడడం జరిగింది. అంటే స్పెసిఫిక్గా జర్నలిస్ట్ కొంతమంది ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీని తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ దానిని బట్టి వాళ్ళ ఓన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా ఈవిడ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో
చాలా మార్పులు, చేర్పులు తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా ఈవిడ మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదండీ! మౌలానా ఆజాద్ యూనివర్సిటీ దీనికి కూడా చైర్మన్‌గా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కేవలం ఈ యూనివర్సిటీకి మాత్రమే కాదండి. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌కి కూడా ఈవిడ హెడ్‌గా వ్యవహరించడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈవిడ చేసినటువంటి కృషికి గాను సరోజినీ నాయుడు అవార్డ్ అన్నటువంటిది కూడా ఈవిడకి లభించడం జరిగింది. ఇది మాత్రమే కాదు, చాలా అవార్డ్స్ ఈవిడకి ఈవిడకి లభించాయి. అదేవిధంగా రీసెంట్‌గా ఈవిడ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల చనిపోవడం జరిగింది. క్లియర్ గదండీ! రైట్. నెక్స్ట్ వన్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ అలాంగ్ విత్ ఎన్‌పీసీఐ లాంచ్డ్ యూపీఐ అవేర్‌నెస్ క్యాంపెయిన్? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా ఎన్‌పీసీఐ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి యూపీఐ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యూపీఐ అన్నటువంటి కాన్సెప్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని గురించి నేను చెప్పాను. యూపీఐ గురించి కూడా నేను చెప్పాను. యూపీఐ అన్నటువంటిది ఒక ఐడీ. ఎన్‌పీసీఐ అన్నటువంటిది అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఈ యూపీఐస్ అన్నీ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా పనిచేస్తాయి. దట్ ఈస్ ఎన్‌పీసీఐ. అది మాత్రమే కాదండి. ఎస్‌బీఐ ఈ యూపీఐ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఎందుకు లాంచ్ చేసింది అనంటే, గత కొద్ది కాలంగా ఈ ఎస్‌బీఐ యూపీఐని యూజ్ చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫర్దర్‌గా ట్రాన్సాక్షన్స్‌ని ఎన్హాన్స్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యూపీఐ దాని వల్ల కలిగేటువంటి లాభాలు అండ్ పీపుల్‌కి ప్రజలకి చేకూరేటువంటి మేలు వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ని లాంచ్ చేయడం జరిగింది ఎస్‌బీఐ. ఎస్‌బీఐకి చైర్‌పర్సన్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ దినేష్ కుమార్ ఖారా గారు. అదేవిధంగా ఎస్‌బీఐని ఎర్లియర్ 1921లో ఇంపీరియల్ బ్యాంక్‌గా దీనిని స్థాపించడం జరిగింది. ఎస్‌బీఐగా పేరెప్పుడొచ్చిందనంటే ఇంపీరియల్ బ్యాంక్ కాస్త ఎస్‌బీఐగా ఎప్పుడు మారిందంటే 1955లో. ఇంపీరియల్ బ్యాంక్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కొలాబరేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్ అండి. 3 బ్యాంక్స్ వచ్చేసి ఇట్ ఈస్ దోస్ 3 బ్యాంక్స్ ఆర్ బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ కాల్కట్టా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంక్స్ యొక్క కొలాబరేషనే ఇంపీరియల్ బ్యాంక్. దాన్ని 1921లో లాంచ్ చేశారు. 1955లో అది ఎస్‌బీఐగా పేరొందడం జరిగింది. ప్రస్తుతం ఎస్‌బీఐకి చైర్‌పర్సన్‌గా ఉన్నటువంటి వ్యక్తి దినేష్ కుమార్ ఖారా గారు. క్లియర్ గదండీ! రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమన్ సెయిలర్ టు క్వాలిఫై ఫర్ ద ఒలింపిక్స్? హూ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ నేత్రా కుమానన్. నేత్రా కుమానన్ గారు సెయిలింగ్‌కి అర్లియర్ ఈ సెయిలింగ్ విషయంలో చాలామంది మేల్ పర్సన్సే సెలెక్ట్ అయ్యారు. ఒలింపిక్స్‌కి మేల్ పర్సన్సే సెలెక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు టోటల్‌గా 9 మేల్ పర్సన్స్ ఈ సెయిలింగ్ విషయంలో ఎస్పెషల్లీ సెయిలింగ్ విషయంలో 9 మంది భారతీయులు ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఒలింపిక్స్‌లో క్వాలిఫై అవ్వలేదండి. ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి క్వాలిఫై అయ్యారు. రీసెంట్‌గా నేత్రా కుమానన్ గారు కూడా షీ హాస్ క్వాలిఫైడ్. అలా క్వాలిఫై అయిన తర్వాత షీ హాస్ బికమ్ ద ఫస్ట్ వుమన్ టు గెట్ క్వాలిఫైడ్ ఇన్ ఆర్డర్ టు పార్టిసిపేట్ ఫర్ ద టోక్యో ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్ నెక్స్ట్ జరగబోతున్నాయి కదండీ! ఈ ఇయర్ 2021లో జరగబోయేటువంటి టోక్యో ఒలింపిక్స్‌లో ఈవిడ చోటు సాధించడం జరిగింది. ఆ విధంగా షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమన్ ఎస్పెషల్లీ సెయిలింగ్‌లో ఫస్ట్ ఇండియన్ వుమన్ టు ఎంటర్ ఇంటూ ఒలింపిక్స్. అదేవిధంగా రీసెంట్‌గా ఈవిడ మాత్రమే కాదండి, లైక్ ఏసీ భవానీదేవి గారు షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమన్ ఫెన్సర్. ఫస్ట్ ఇండియన్ వుమన్ ఫెన్సర్. ఫెన్సర్ అంటే తెలుసు కదండీ! మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని అంటే 'బిల్లా' మూవీలో హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరూ కూడా ఒక స్పోర్ట్‌ని ఆడుతూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్వాట్స్ లాగే పొడుగ్గా ఉంటాయి. కాకపోతే స్వాట్స్ లాగా స్టిఫ్‌గా ఉండవు. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. వాటితో ఆడేటువంటి స్పోర్ట్‌నే ఫెన్సింగ్ అని అంటాం. అట్లా ఏసీ భవానీదేవి గారు షీ హాస్ బికమ్ ద ఫస్ట్ వుమన్ ఫెన్సర్. ఈవిడ కూడా ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి క్వాలిఫై అయినటువంటి భారతీయ మహిళల్లో మొట్టమొదటి భారతీయ మహిళ. అది కూడా ఏ స్పోర్ట్‌కి అనంటే ఫెన్సింగ్ స్పోర్ట్‌కి సంబంధించి షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమన్ ఫెన్సర్ టు గెట్ క్వాలిఫైడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్. క్లియర్ కదండీ! రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you. Have a nice day.